తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే సర్వే పూర్తవగా ఇళ్ల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా పెద్ద మొత్తంలో లక్షలాది దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఎవరైతే దరఖాస్తులు చేసుకోలేదో గ్రామ సభల్లో కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారు పథకానికి అర్హులుగా గుర్తించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికే సర్వేయర్లు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఈ సర్వేలో అర్హులని తేలిన వారికి మాత్రమే ఇళ్లను కేటాయిస్తున్నారు. ముఖ్యంగా సమగ్ర కుటుంబ సర్వేలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు లేదా సొంత ఇల్లు, కారు ఉన్నవారికి ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల వారీగా మంజూరు చేసిన వివరాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఇప్పటికే పంపగా ఎంపికైన వారిలో నిరుపేదలు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు మొదట ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతోపాటు గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ కమిటీలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మొత్తం 20 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. అయితే దరఖాస్తుదారులు వెబ్సైట్ ద్వారా మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా అప్లికేషన్ ఐడి, రేషన్ కార్డు నెంబర్ల ద్వారా ఇల్లు కేటాయింపు జరిగిందా లేదా అన్న విషయం తెలుసుకోవచ్చు. దరఖాస్తుదారులు ఇందిరమ్మ ఇండ్లు .telangaana.government.in వెబ్సైట్ ద్వారా తమకు ఇళ్ల కేటాయింపు జరిగిందా లేదా అని తెలుసుకోవచ్చు. అయితే ఎవరికైతే ఇల్లు కేటాయింపు జరగలేదో అలాంటి వారికి రెండవ విడత కేటాయింపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొత్తగా దరఖాస్తు చేసుకుని వారి నుంచి కూడా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే పలువురు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు సైతం హామీ అందిస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియలో సాగే పథకమని, దరఖాస్తు చేసుకునే వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. మరోవైపు మొదటి దశలో ఇళ్ల కేటాయింపు జరిగిన వారికి త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.